ప్రియ శ్రోతలు, ఈ రోజున మనం యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయంతో పాఠం ప్రారంభించుకుంటున్నాము. చెరగొనిపోబడిన వారిని గురించిన దర్శనాలు యెహెజ్కేలు చూచాడు. ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటుదారులు. వారికి మారుమనస్సు రాక జబ్బు చేసింది, హృదయం కొవ్వింది, చెవులు మందగించాయి. యెహెజ్కేలు చెరలో ఉన్న వారి స్థితిని అభినయపూర్వకంగా చూపగోరుతున్నాడు. అప్పటికి ఇంకా సిద్కియా రాజుగానే ఉన్నాడు. ఆ తరువాత రిబ్లాలో బబులోను రాజు అతని కళ్ళు ఊడబెరికించాడు. ఇప్పుడు వివరాలు వినండి. సిద్కియా రాజుకు ఏమి జరగబోతోందో, యెరూషలేములో ఉన్న ప్రజలందరి భవితవ్యమేమిటో యెహెజ్కేలు అభినయంలో మనకు అర్థమవుతుంది. 6 సంవత్సరాల క్రిందట ఏమి జరిగింది? బబులోనుకు కొందరు చెరగొనిపోబడ్డారు. చరిత్ర అంతా తన అభినయ సందేశంలో ప్రజలకు చూపిస్తున్నాడు యెహెజ్కేలు. రాజుగాని యెరూషలేము పట్టణ ప్రాకారంగాని వీరికి భద్రత కల్పించడం అసాధ్యం. బబులోను సైన్యం నుండి వారిని దేవుడు మాత్రమే కాపాడాలి. యెహెజ్కేలు అభినయాత్మక ప్రవచనం అక్షరాలా నెరవేరి తీరుతుంది. యెహెజ్కేలు ప్రకటించేది దేవుని వాక్యమే, దేవుని చిత్తమే. మొదటి వచనం, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చింది. నరపుత్రుడా, తిరుగుబాటు చేసేవారి మధ్య నీవు నివసిస్తున్నావు. వారు ద్రోహులై ఉండి చూచే కన్నులు కలిగి చూడలేరు, వినే చెవులు కలిగి వినలేరు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమైంది, అదే మీకు నేను ప్రకటిస్తాను అంటూ ఈ ఒక్క అధ్యాయంలోనే 5 సార్లు యెహెజ్కేలు పునరుద్ఘాటించాడు. నరపుత్రుడా, నిరుత్సాహపడకు, నీవు ఎలాంటి ప్రజల మధ్య ఉన్నావో తెలుసుకో. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 4వ వచనం, గ్రహించే హృదయాన్ని, చూచే కన్నులను, వినే చెవులను యెహోవా నేటి వరకు మీకిచ్చి ఉండలేదు. ఇదే మాట యెషయా, యిర్మీయా కూడా అన్నారు. మీరు నిత్యము వింటూ ఉంటారు గాని గ్రహించరు, నిత్యము చూస్తూ ఉంటారు గాని తెలుసుకోరు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం, కన్నులుండి చూడక, చెవులుండి వినక ఉన్న వివేకము లేని మూఢులారా, ఈ మాట వినండి. యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. అపొస్తల కార్యముల గ్రంథం కూడా ఇదే మాటతో ముగుస్తుంది. అపొస్తల కార్యములు 28వ అధ్యాయం 26, 27 వచనాలు. మీరు వినటం మటుకు వింటారు గాని గ్రహింపనే గ్రహింపరు, చూడటం మటుకు చూస్తారు గాని కాననే కానరని ఈ ప్రజల వద్దకు వెళ్లి చెప్పు. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము కొవ్వింది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకున్నారు. ఈ రోజున ప్రజలెందరో సువార్త వినడానికి ఇష్టపడడం లేదంటే అది వారి చిత్తమునకు సంబంధించిన సమస్య. రక్షణను నిర్లక్ష్యం చేయడం మానసిక సమస్య కాదు, చిత్తమునకు సంబంధించిన సమస్య అని గ్రహించాలి. మానవునిలో పాపమున్నది గనుక అతడు సువార్తను అంగీకరించడానికి ఇష్టపడడు. ఇశ్రాయేలు జాతిని చూడండి. వారు అవిశ్వాసము చేత, అవిధేయత చేత ఎన్నో ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు. పాపములో జీవించే వ్యక్తి యేసుక్రీస్తును అంగీకరించడానికి సహజంగా ఇష్టపడడు. పాపాలకు వ్యక్తుల చిత్తముపై బలమైన దుష్ప్రభావం ఉంది. ఇప్పుడు యెహెజ్కేలు తన సందేశాన్ని అభినయం ద్వారా ప్రకటిస్తున్నాడు. 3 నుండి 6 వచనం వరకు, నరపుత్రుడా, దేశాంతరము పోయేవానికి తగిన సామగ్రిని మూటకట్టుకొని పగటివేళ వారు చూస్తూ ఉండగా నీవు ప్రయాణమై నీవున్న స్థలమును విడిచి వారు చూస్తూ ఉండగా మరొక స్థలానికి పో. వారు తిరుగుబాటు చేసేవారు, అయినా దీన్ని చూచి విచారించుకుంటారేమో. దేశాంతరము పోయేవాడు తన సామగ్రిని తీసుకున్నట్లు వారు చూస్తూ ఉండగా నీ సామగ్రిని పగటియందు బయటికి తీసుకుని వచ్చి వారు చూస్తూ ఉండగా అస్తమానమున ప్రయాణమై పరదేశమునకు పోయేవాని వలె నీవు బయలుదేరాలి. వారు చూస్తూ ఉండగా గోడకు కన్నము వేసి నీ సామగ్రిని తీసుకుని దాని ద్వారా బయలుదేరు. వారు చూస్తూ ఉండగా రాత్రియందు మూట భుజం మీద పెట్టుకుని నేల కనపడకుండా నీ ముఖం కప్పుకొని దానిని తీసుకొని పో.
నేను ఇశ్రాయేలీయులకు సూచనగా నిన్ను నిర్ణయించాను. యెహెజ్కేలు అభినయం ఎంతో అర్థవంతమైనది. యెహెజ్కేలు తన ఇంట్లోకి వెళ్ళాడు. ఇల్లు దారి ప్రక్కనే ఉంది. సామానంతా సర్దుకున్నాడు. లోపల్నించి బయటికి గోడకు కన్నం వేశాడు. అందులో నుంచి బయటికి వచ్చాడు. తనతో తన సామానంతా తెచ్చాడు. అందరూ విస్తుపోయి అడుగుతారు, ఏమిటి హడావిడి? యెహెజ్కేలు, ఎక్కడికి వెడుతున్నావు? దానికి అతడేమన్నాడు? 8 నుండి 12 వచనం వరకు, నరపుత్రుడా, నీవు చేస్తున్నదేమిటి అని తిరుగుబాటు చేసే ఇశ్రాయేలీయులు నిన్నడుగుతారు. గనుక నీవు వారితో అను, ప్రభువైన యెహోవా సెలవిచ్చేది ఏమిటంటే, ఈ దేవోక్తి భావము యెరూషలేములోనున్న ప్రధానికి, దానిలోనున్న ఇశ్రాయేలీయులందరికీ చెందుతుంది. కాబట్టి వారికి ఈ మాట చెప్పు, నేను మీకు సూచనగా ఉన్నాను. నేను సూచించినది వారికి కలుగుతుంది. వారు చెరపోయి దేశాంతర నివాసులవుతారు. వారిలో ప్రధానుడైన వాడు రాత్రియందు సామగ్రిని భుజం మీద పెట్టుకుని తానే మోసుకొని పోవడానికి తన సామగ్రిని బయటికి తెచ్చుకోవాలని గోడకు కన్నము వేసి నేల చూడకుండా ముఖము కప్పుకొని పోతాడు. యెరూషలేములో సిద్కియా సింహాసనం మీద ఉన్నాడు. చెరలో ఉన్న వారితో అబద్ధ ప్రవక్తలంటున్నారు, నెబుకద్నెజరు 2 సార్లు యెరూషలేమును ముట్టడించాడు, ఎందరినో చెరపట్టి తెచ్చాడు. అయినా అతడు యెరూషలేమును నాశనం చేసి ఉండలేదే. దేవాలయాన్ని దగ్ధం చేశాడా? లేదే. రాజును ఉరితీశాడా? తీయలేదు. మీరేమీ కంగారు పడకండి. త్వరలో మీరందరూ మీ స్వదేశానికి మీ ఇండ్లకు వెళ్లిపోతారు. ఇది వారి ప్రవచనం. అయితే యెహెజ్కేలు అన్నాడు, నేనిప్పుడు చేస్తున్నది చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇదంతా యెరూషలేములో జరగబోయేదానికి ప్రత్యక్ష ప్రదర్శన. అక్కడ సిద్కియా ఉన్నాడు. అతడు రాజు. అతడు తానేదో తెలివైన వాణ్ణి అనుకుంటున్నాడు. బబులోను ముట్టడిస్తే పారిపోగలను అనుకుంటున్నాడు. గాని అతని తరం కాదు. బయటికి వెళ్ళాడు అంటే మళ్లీ అక్కడి నేలను కూడా చూడడు. 2 రాజులు 25వ అధ్యాయం 1 నుండి 7వ వచనం వరకు ఈ చరిత్ర రాయబడి ఉంది. నెబుకద్నెజరు అతని కండ్లు ఊడబెరికించాడు. సిద్కియా పెద్ద కుట్రదారు. కపట రాజకీయాలకు పెట్టింది పేరు. నెబుకద్నెజరుతో సంధి చేసుకున్నవాడల్లా దాన్ని భంగపరిచాడు. నెబుకద్నెజరు అన్యుడు. అయినా ఈ ఇశ్రాయేలీయుడి కంటే నిజాయితీపరుడు. దేవుని బిడ్డలై ఉండి లోకంలో చెడ్డపేరు తెచ్చుకోవడం ఎంత శోచనీయం. సిద్కియా అలాంటివాడే. అతని మూలంగా అన్యుల మధ్య దేవుని నామం దూషించబడుతున్నది. యెహెజ్కేలు సందేశం చెరలో ఉన్నవారికి మింగుడు పడని మాత్రాయింది. అబద్ధ ప్రవక్తల మాటలను యెహెజ్కేలు ఖండించాడు. 17 నుండి 19వ వచనం వరకు, యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చింది, నరపుత్రుడా, వణుకుతూనే ఆహారము తిని తల్లడింపు చింత కలిగి నీళ్లు తాగి దేశములోని జనులకు ఈలాగు ప్రకటించు. యెరూషలేము నివాసులను గూర్చి, ఇశ్రాయేలు దేశమును గూర్చి ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, దానిలో ఉన్న కాపురస్తులందరూ చేసిన బలాత్కారమును బట్టి దానిలోని సమస్తము పాడైపోతుంది. గనుక చింతతో వారు ఆహారము తింటారు, భయభ్రాంతితో నీళ్లు తాగుతారు. ఇక్కడ యెహెజ్కేలు మరో సందేశాన్ని అభినయిస్తున్నాడు. అది భోజనపు బల్ల. గజగజ వణికిపోతూ తింటున్నాడు, నీరు త్రాగుతున్నాడు. అందరూ అది చూచి ఇదేమిటి అని అడుగుతారు. అప్పుడు యెహెజ్కేలు వారికి వివరించి చెప్తాడు, యెరూషలేములో జరగబోయేదానికి ఇది సూచన. అక్కడ భయంకరమైన కరువు వచ్చింది. ప్రజలు భయభ్రాంతులవుతున్నారు. పట్టణం నాశనమైపోతుంది. దేవుడే అలా జరగనిస్తాడు. 22, 23 వచనాలు, నరపుత్రుడా, దినములు జరిగిపోతున్నాయి, ప్రతి దర్శనము నిరర్థకమవుతున్నది అని ఇశ్రాయేలీయుల దేశములో మీరు చెప్పుకునే సామెత ఏమిటి? కావున నీవు వారికి ఈ మాట తెలియచేయాలి. ప్రభువైన యెహోవా సెలవిచ్చేది ఏమనగా, ఇక మీదట ఇశ్రాయేలీయులలో ఎవడునూ ఈ సామెత పలకకుండా నేను దానిని నిరర్థకము చేస్తాను. గనుక నీవు వారితో అను, దినములు వస్తున్నవి, ప్రతి దర్శనము నెరవేరుతుంది.
యెహెజ్కేలు అంటున్నాడు, దేవుడు ఎంతో దీర్ఘశాంతము గలవాడు. అయితే దీర్ఘశాంతానికి కూడా కొంత హద్దు ఉంది. ఇశ్రాయేలు వారలారా, మీరు చెరలోకి పోక తప్పదు. దేవుని దీర్ఘశాంతం గడువు కూడా తీరింది. 28వ వచనం, నీవు వారితో అను, ఇక ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగుతాయి. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగుతుంది. ఇదే యెహోవా వాక్కు. దూరపు కొండలు నునుపు అన్నారు. సుదూర భవిష్యత్తులో అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తుంది. గాని అది కేవలం భ్రమ మాత్రమే. దొంగ బోధకుల అబద్ధ ప్రవచనాలు నమ్మకూడదు. భవిష్యత్తు మనకు తెలియదు. తెలిసిన ప్రభువు మనల్ని నడిపిస్తున్నాడు, అది చాలు. మనకు భవిష్యత్తులో జరగబోయే గొప్ప సంఘటన ఒకటుంది. యేసు వస్తాడు, తన సంఘాన్ని ఎత్తుకు వెళ్తాడు. అదే మనకు శుభప్రద నిరీక్షణ. ఈ లోకం రానురాను చెడిపోతుందే కాని బాగుపడదు. లోకానికి శాంతి సమాధానాలు ఉండవు. సమాధానకర్త అయిన యేసుక్రీస్తు రానిదే లోక సమస్యలకు పూర్తి పరిష్కారమంటూ ఉండదు. లోక చరిత్ర ఆరంభం నుండి నేటి వరకు ఏ 300 సంవత్సరాలో శాంతి ఉన్నట్లు కనిపిస్తోంది. మిగతా కాలమంతా యుద్ధాలే. నూతన లోకమును నిర్మిద్దామనుకునే ఆధునిక ప్రవక్తలకు అది అసాధ్యమైపోతున్నది. శ్రోతలు, ఇప్పుడు మనము యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయంలోకి వచ్చాము. యెరూషలేము అధిపతులను గురించిన ప్రవచనాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. యెరూషలేము నాశనాన్ని గురించి అభినయపూర్వకంగా యెహెజ్కేలు ప్రవచిస్తున్నాడు. కపట ప్రవక్తలను గురించి యెహెజ్కేలు కఠినమైన ప్రవచనాలు పలుకుతున్నాడు. స్త్రీ ప్రవక్తలు కొందరు బయలుదేరుతారని యెహెజ్కేలు చెబుతున్నాడు. ఇంతవరకు యెరూషలేములో ఉన్న అధిపతులను ఉద్దేశించి యెహెజ్కేలు ప్రవచించాడు. చాలామంది చెరలోకి పోయారు. అయినా యెరూషలేము ఇంకా నాశనం కాలేదు. ఇంకా సిద్కియా సింహాసనం మీద ఉన్నాడు. అధిపతులు దేవునికి తిరుగుబాటు చేస్తున్నారు. అంతేకాదు, బబులోను రాజుకు కూడా వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు వినండి, యెహెజ్కేలు 13వ అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు. యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చింది. ప్రవచిస్తున్న ఇశ్రాయేలీయుల ప్రవక్తలకు విరోధంగా ప్రవచించి మనస్సు వచ్చినట్లు ప్రవచించే వారితో నీవీలాగు చెప్పు. యెహోవా మాట ఆలకించండి. ప్రభువైన యెహోవా సెలవిచ్చేదేమనగా, దర్శనమేమీ కలుగకున్నా స్వబుద్ధిని అనుసరించే అవివేక ప్రవక్తలకు శ్రమ. ఇంతకు అసలు సమస్య ఏమిటి? ఈ కపట ప్రవక్తలు తమ స్వంత బుద్ధిని అనుసరించి ప్రవచిస్తున్నారు. సోదరీ సోదరులారా, ప్రసంగ వేదికపై నిలిచిన బోధకుడు ఏం మాట్లాడాలి? తన మనస్సుకు ఏది తోస్తే అది మాట్లాడడమేనా? దేవుని వాక్యాన్ని మాత్రమే అతడు ప్రకటించాలి. దేవుని వాక్యాన్ని వివరించటంలో చిన్న పొరపాటు ఏదైనా జరిగితే అది వేరే సంగతి. అసలు దేవుని వాక్యాన్ని బోధించకపోతే ఎలాగా? ఈ కపట బోధకులు వేరే అంశాలను బోధిస్తారు. దిద్దుబాటు అంటారు, ఆత్మస్థైర్యం అంటారు, జయం సాధించటానికి 10 సూత్రాలంటూ ఉపన్యసిస్తారు. యెరూషలేములో అంతా బాగానే ఉంది, కంగారు పడకండి అంటూ బోధిస్తున్నారు. 17-18 వచనాలు. నరపుత్రుడా, మనస్సుకు వచ్చినట్లు ప్రవచించే నీ జనుల కుమార్తెల మీద కఠిన దృష్టి ఉంచి వారికి విరోధముగా ఈలాగు ప్రవచించు. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా, మనుష్యులను వేటాడవలెనని చేతుల కీళ్లన్నిటికీ గుడ్డలు కుట్టి ఎవరి ఎత్తు చొప్పున వారి తలలకు ముసుకులు చేసే స్త్రీలారా, మీకు శ్రమ. మీరు నా జనులను వేటాడి మిమ్మును రక్షించుకుంటారు. ఈ స్త్రీ ప్రవక్తల బెడద ఒకటి వచ్చి పడింది. వీరికి విరోధంగా ప్రవచించాలని దేవుని ఆజ్ఞ. ఆదికాండం 10వ అధ్యాయం 8-9 వచనాలలో నిమ్రోదు అనే వ్యక్తి పేర్కొనబడ్డాడు. కూషు నిమ్రోదును కన్నాడు. అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండడానికి ఆరంభించాడు. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అనే లోకోక్తి కలదు. కపట ప్రవక్తలు నిమ్రోదు కోవకు చెందినవారే. వీరు మనుష్యుల ఆత్మల కోసం వేటాడతారు. వీరు
వేటకత్తెలై ఆత్మలను పట్టి చంపుతారు. విమత సిద్ధాంతపు గుంపులు చేసే పని ఇదే. 2 పేతురు 2వ అధ్యాయం 1వ వచనం. అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉన్నారు, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉంటారు. వీరు తమను కొన్న ప్రభువును కూడా విసర్జిస్తూ తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగచేసుకుంటూ నాశనకరమైన భిన్నాభిప్రాయాలను రహస్యంగా బోధిస్తారు. ఈ రోజున స్త్రీలలో ఎందరో బోధకురాండ్రు ఉన్నారు. మంచి బోధకురాండ్రు ఉన్నట్లే కపట బోధకురాండ్రు కూడా ఉన్నారు. దయ్యాల బోధలు చేసేవారు ఉన్నారు. జాగ్రత్త. ఈ హెచ్చరిక తిమోతి పత్రికలో అపొస్తలుడైన పౌలు నోట వెలువడింది. మంత్రగత్తెలున్నారు, వీరు తాయెత్తులు కడుతున్నారు. మంత్రతంత్రాలను ప్రయోగించేవారు లేకపోలేదు. నీ చేతికి మెడకు ఏదో కడతామంటారు. మీకు అదృష్టం కలిసి వస్తుందంటారు. అపాయాల నుండి తప్పిస్తామని ప్రజలకు వాగ్దానాలు చేస్తారు. బట్టలు, చేతిగుడ్డలు మొదలైనవి మంత్రించి ఇస్తారు. యెహెజ్కేలు ఇలాంటి ప్రవక్త్రినులను గద్దిస్తున్నాడు, మందలిస్తున్నాడు. దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్లు ప్రకటించేవారే యథార్థపరులు. యెహెజ్కేలు ఈ సవాలును ఎదుర్కోవలసి వచ్చింది. ధైర్యంగా, నిర్మోహమాటంగా అనాధ్యాత్మికమైన చర్యలను గర్హించాడు. దేవుని చిత్తాన్ని ప్రకటించాడు. ఇది యెహోవా వాక్కు, ఇది మానవ వాక్కు కాదు. శ్రోతలు, 13వ అధ్యాయంలోని పాఠాలు మనకెంతో కనువిప్పు కలిగిస్తాయి. 1వ వచనంలో కపట ప్రవక్తలున్నారు, జాగ్రత్త. ప్రవక్తలకు వ్యతిరేకంగా ప్రవచించే ప్రవక్త యెహెజ్కేలు. కపట ప్రవక్తలతో పెట్టుకోవడం అపాయమే. అయినా తప్పదు. ప్రవక్తలు కపటులైతే వారి ప్రవచనాలన్నీ అబద్ధాలు. అవి దేవుని మాటలు కావు. మందను నమ్మకంగా కాయవలసింది పోయి వారు గుంటనక్కలై దేవుని ప్రజలను పాడు చేస్తున్నారు. ఈ అబద్ధ బోధకులు శవాలను పీక్కుతినే రాంబందుల్లాంటివారు. అంతా నాశనం చేసి నాశన శిథిలాలలో పరిపాలన చేసే నికృష్టులు. వీరి విషయం జాగ్రత్త. ఇప్పుడు 10-16 వచనాల్లో కృత్రిమ శాంతిని చూపుతున్నారు. సమాధానమేమీ లేకపోయినా వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చుతున్నారు. నా జనులు మట్టిగోడను కట్టగా వారు వచ్చి దానిమీద గచ్చుపూత పూస్తారు. యెరూషలేమునకు సమాధానము లేకపోయినా ఆ పూత పూసేవారు సమాధానార్థమైన దర్శనాలు కంటూ ప్రవచించేవారు ఇశ్రాయేలీయుల ప్రవక్తలే. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. యిర్మీయా కూడా ఇదే మాటతో ప్రజలను హెచ్చరించాడు. కాని ప్రవక్త మాటను వారు ఖాతరు చెయ్యలేదు. ప్రజలు కృత్రిమమైన సమాధానాన్ని కల్పించుకుంటారు. యోనా కథ మీరు విన్నారు గదా. దేవుని నుండి తాను పారిపోతూ తుఫాను మధ్యలో యోనా నిద్రించాడంటే అది కృత్రిమమైన శాంతి. మనం హాయిగా ఉందిలే అని సరిపుచ్చుకోవటం కాదు. దేవుని యందు విశ్వాసము, నిరీక్షణ గలవారికే అసలైన సిసలైన శాంతి. యెహెజ్కేలు ఇదే సందేశము ప్రకటించాడు. 11-16 వచనం వరకు కృత్రిమమైన కాపుదల, భద్రత కల్పించుకున్నారు. వర్షం ప్రవాహంలాగా కురుస్తుంది. గొప్ప వడగండ్లు పడతాయి. తుపాను దానిని పడగొట్టగా అది పడిపోతుంది. ఆ గోడ పడగా జనులు మిమ్మును చూచి మీరు పూసిన పూత ఏమైందని అడుగుతారు గదా. యెహోవా అన్నాడు, నేను రౌద్రము తెచ్చుకొని తుపాను చేత దానిని పడగొడతాను. నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురుస్తుంది. నా రౌద్రమును బట్టి గొప్ప వడగండ్లు పడి దానిని లయపరుస్తాయి. దాని పునాది కనపడునట్లు మీరు గచ్చుపూత పూసిన గోడను నేను నేలతో సమానంగా కూలుస్తాను. అది పడిపోగా దాని క్రింద మీరు నాశనమవుతారు. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు. ఈలాగున ఆ గోడ మీద, దానిమీద గచ్చుపూత పూసిన వారి మీద నా కోపము నేను తీర్చుకొని ఆ గోడకు, దానికి పూత పూసిన వారికి పని తీరిందని మీతో చెప్తాను. శ్రోతలు వింటున్నారా? గోడ ఎంత బలమైనదైనా తుపాను వచ్చినప్పుడు అది తట్టుకొని నిలువలేదు. దేవుడు వారిని శుద్ధిపరచగోరుతున్నాడు. గోడకు పైపూత వేసే కృత్రిమ ప్రవక్తలు బయలుదేరారు. వీరు సున్నము కొట్టిన సమాధులు.
కపట బోధకుల కమ్మని మాటలకు ప్రజలు మోసపోయారు. 22వ వచనం. వారి ముసుకులను దేవుడు చించివేస్తాడు. కపట బోధకుల చేతిలో నుండి దేవుడు వారిని విడిపిస్తాడు. 3 యోహాను పత్రిక 4వ వచనంలో యోహాను అన్నాడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినడం కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. సోదరీ సోదరులారా, వింటున్నారా? యేసు ప్రభువు నీతి ఎంత గొప్పది! రాబోయే ఉగ్రత నుండి మనలను తప్పించేది నీతిమంతుడైన యేసు. ఆయన దేవుని కుమారుడు, లోకరక్షకుడు. ఇప్పుడు యేసు పరలోకంలో ఉన్నాడు. దేవుని కుడిపార్శ్వమందు ఉండి మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. శిలువ మీద యేసు చేసిన దివ్యకార్యమును బట్టి మన నిత్య భవిష్యత్తు ఆయన చేతిలో పదిలంగా సురక్షితంగా ఉంది. ఆయన ఇప్పుడు మన కోసం చేస్తున్న విజ్ఞాపనను బట్టి మన భవిష్యత్తు ఆయన చేతిలో భద్రంగా ఉంది. ప్రియ శ్రోతలు, పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ కొందరిపైకి వచ్చి వారి ద్వారా కొన్ని ప్రత్యేక కార్యాలు జరిగించాడు. అయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో ప్రభువు అన్నాడు, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండడానికి తండ్రి మీకు సత్యస్వరూపి అయిన ఆత్మను అనుగ్రహిస్తాడు. ఆత్మ నింపుదల మన జీవమునకు, భక్తికి ఎల్లప్పుడూ ఎంతో అవసరం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంతో ఈ పాఠం ముగిస్తున్నాము. ఆత్మ పూర్ణులై ఉండండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకందరికి తోడై ఉండునుగాక. ఆమేన్.